లగచర్లలో గిరిజనులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న కేటీఆర్ ఖబర్దార్ అని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ హెచ్చరించింది. లగచర్లలో అమాయక గిరిజనుల భూజాల మీద తుపాకీ పెట్టి రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కుట్రకు తెరతీశారని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ చౌహాన్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అమాయక గిరిజనులు బీఆర్ఎస్ కుట్రలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారన్నారు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం సంబంధించి కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014లో అధికారం చేపట్టినప్పుడు మొట్టమొదటి సంతకం 12% గిరిజన రిజర్వేషన్ మీదనే పెడతాని చెప్పిన మాట మనందరికీ తెలుసు. కానీ రిజర్వేషన్ని పెంచకుండా చెల్లప్ప కమిషన్ మీద పేరుతోని ఒక 2-3 సంవత్సరాలు, అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం కేంద్రాన్ని పంపించని చెప్పి 2-3 సంవత్సరాలు కాలయాపన తర్వాత గిరిజన సంఘాలు అన్నీ కూడా ఉధృతంగా ఉద్యమాలు చేయడం ద్వారా ఏదైతే మాకు 6% నుంచి 10% జీవోనే కావాలి, ఈ అసెంబ్లీ తీర్మానాలు కమిషన్లతో మాకు న్యాయం జరగదని చెప్పి ఎన్నో పోరాటాల తర్వాత దాదాపు ఉద్యోగ నోటిఫికేషన్ అన్నీ అయిపోయిన తర్వాత మాకెక్కడ కూడా ఏ ఉద్యోగంలో కూడా న్యాయం జరగకుండా ఉండేటట్టు ఇవాళ మాకు చివరగా 2021లో మాకు జీవో MS-33 ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ దానికంటే ముందే గ్రూప్ 1తో సహా ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ అప్పటికే వచ్చినాయి, అప్పటికే కొన్ని కూడా భర్తీ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. కేటీఆర్ కు అధికారమే ముఖ్యమని అధికార దాహంతో గద్దెనెక్కాలని ప్రయత్నిస్తున్నారని వెంకటేష్ చౌహాన్ ఆరోపించారు. కేటీఆర్ గత 10 ఏళ్లు అధికార దుర్వినియోగం చేసి ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని అన్నారు. ఆ స్కామ్ల నుండి తప్పించుకోవడానికి లగచర్లలో గిరిజనుల వివాదం తెరపైకి తెచ్చి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పేదలు గిరిజనులపై చేసిన అకృత్యాలు అన్యాయాలను వెంకటేష్ చౌహాన్ ఎండగొట్టారు. గిరిజనులను బీఆర్ఎస్ రాజకీయ కుట్రలో బలి కాకుండా గిరిజన శక్తి అడ్డుకుంటుందని చెప్పారు. లగచర్ల ఘటనపై పూర్తి విచారణ జరిపి గిరిజనులను విడుదల చేయాలని సీఎం రేవంత్ కు గిరిజన శక్తి నాయకులు అభ్యర్థించారు. ఈ సమావేశంలో గిరిజన శక్తి కమిటీ ప్రధాన కార్యదర్శి శరత్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ సభ్యులు పాల్గొన్నారు. గ్రీన్ కండువాలేసి గిరిజనులను చూపించి దాడి చేసిన దాడిని ఇవాళ గిరిజనులు కొట్టిర్రు తిట్టురు అని గిరిజన సమాజానికి ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉన్నది. మా భుజాలపైన తుపాకులు పెట్టి మీ రాజకీయాలు చేస్తామంటే గిరిజన సమాజం తిరగబడుతుంది. బీఆర్ఎస్ పార్టీని ప్రతి తండాలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటాం. ఏమనుకుంటున్నారు? గిరిజన సమాజానికి ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చి ఢిల్లీ గల్లీలలో మా ఆడబిడ్డలతో రాజకీయం చేస్తూ ఉన్నారా? మీ స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి చేస్తూ ఉన్నారు అనుకుంటారా? పట్నం నరేందర్ రెడ్డి ఎవరికి పైసలు ఇచ్చిండో సురేష్ అనే వ్యక్తిని ZPTC చేస్తా, నువ్వు ఈ కార్యక్రమాన్ని ఎట్లన్నా అడ్డుకో, ఎట్లన్నా ఈ కార్యక్రమం జరగకూడదు, ఇంకా పెద్ద ఎత్తున దాడి జరగాలి, రాష్ట్ర ప్రభుత్వం పడిపోవాలి, ఎన్ని కుట్రలు చేసి మా గిరిజనుల పేరు మీద మీరు రాజకీయం చేయదలుచుకున్నారా? 10 సంవత్సరాలలో 23 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణకు వచ్చింది. ఆ బడ్జెట్లో నేను ఒక ట్రైబల్ ఇస్తున్నా, ఇది ట్రైబల్ వేదిక కాబట్టి ట్రైబల్కు 10% అంటే 2,30,000 కోట్లు గిరిజనుల అభివృద్ధి ఖర్చు చేయవలసి ఉంటే, కానీ దుర్మార్గుడు, ఈ అవినీతి చక్రవర్తి, ఈ అశ్రిత పక్షపాతి ఈ యొక్క కేసీఆర్ అనేవాడు 30,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు గిరిజన అభివృద్ధికి. ఒక్క శాఖ లేదు. ITDAలు పోయినాయి, మరి మాడా ప్రాజెక్టులు పోయినాయి, మరి ట్రైకార్ పోయింది, మరి GCC పోయింది, క్లస్టర్ పోయింది.